హాయ్ ఆల్, అందరు ఎలా ఉన్నారు? హలో, అది నేను కదా చెప్పాలి. చెప్పుకో. హలో బా, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం మన ఛానల్లో చేసుకోబోయే రెసిపీ పాలక్ పన్నీర్. రండి ఎలా చేయాలో చూద్దాం. చాలా మంది పాలక్ పన్నీర్ అంటే ఏదో మిక్సీలో గ్రైండ్ చేసి గ్రేవీ చేసేయడం అనుకుంటారండి. అలా కాదు, ఈరోజు నేను మిక్సీ లేకుండా పాలక్ పన్నీర్ ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా కడాయిలో ఆయిల్ వేసుకుందాం. ఇక్కడ నేను ఆవాల నూనె వేసుకున్నానండి. ఇదైతేనే టేస్ట్ బాగుంటుంది. ఆయిల్ బాగా కాగాక అందులో కొద్దిగా జీలకర్ర, 3-4 ఎండుమిరపకాయలు, అలాగే కొద్దిగా పట్ట వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఇది ఫ్రై అవ్వగానే ముందుగానే రోట్లో దంచుకున్న అల్లం, వెల్లుల్లి మరియు పచ్చిమిరపకాయ పేస్ట్ని ఇందులోనే వేసి ఫ్రై చేసుకుందాం. కొద్దిగా పచ్చివాసన పోయిన తర్వాత మనము ఉల్లిపాయలు ఎంత చిన్నగా అయితే అంత చిన్నగా కోసుకొని దీంతోనే వేసుకొని గోల్డెన్ రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం. ఇలా కొంచెం గోల్డెన్ రంగు రాగానే మనం దీంతోనే 1 టీ స్పూన్ టర్మరిక్ పౌడర్ని వేసుకుందాం. దీనితో పాటే ఒక 3 to 4 టీ స్పూన్స్ కారం పొడిని కూడా వేసుకుందాం. ఈ రెండు వేసుకున్నాక కాసేపు ఫ్రై చేసుకుందాం. ఇక్కడ నేను 2 బిగ్ సైజ్ టొమాటోస్ని హాఫ్గా కట్ చేసుకొని కడాయిలో వేసుకున్నాను. దాంతోపాటే రుచికి తగ్గని సాల్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకుందాం. టొమాటోలు వేసుకొని కలుపుకున్నాక ఇలా మూత పెట్టి ఒక 2 to 3 మినిట్స్ ఉండనివ్వండి. 2 to 3 మినిట్స్ తర్వాత మన టమాటా అనేది బాగా మెత్తబడిపోయి తోలు అనేది ఈజీగా వచ్చేస్తుంది. దీనివల్ల ఏమంటే మనం ఈ చర్మాన్ని మాత్రం రిమూవ్ చేసేసి టమాటాని బాగా స్మాష్ చేసేయచ్చు. మనము టమాటాలని ముందే కట్ చేసుకొని కూడా ఇందులో వేసుకోవచ్చు, కానీ ఇలా చేస్తేనే ఈ పాలక్ పన్నీర్కి టేస్ట్ వస్తుందండి. ఒక 2 to 3 మినిట్స్ బాగా ఫ్రై చేశాక టమాటా నుండి ఆయిల్ రావడం స్టార్ట్ అవుతుంది. అప్పుడు మీరు ఒక 2 టీ స్పూన్స్ పెప్పర్ పౌడర్, ఇక 2 టీ స్పూన్స్ కొరియాండర్ పౌడర్ని వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఆ తర్వాత మనం ముందుగా చిన్నదిగా కోసుకున్న పాలాకుని కడాయిలో వేసుకుందాం. కడాయిలో వేసుకున్నాక 2 మినిట్స్ పాలాకుని మూత మోసి అలాగే వదిలేద్దాం. 2 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే మనకు పాలాకు అప్పటికి బాగా కొంచెం నీళ్ళు వదిలేసి ఉంటుంది. ఇప్పుడు మనము గరిటెతో అయినా లేకపోతే పప్పు గుత్తితో అయినా ఈ పాలాక్ని బాగా స్మాష్ చేసుకుందాం. ఇలా స్మాష్ చేయడం వల్ల పాలాక్లో ఉండే ఫ్లేవర్ మెల్లిమెల్లిగా కూరలో ఇన్ఫ్యూజ్ అయ్యేది స్టార్ట్ అవుతుంది. అప్పుడు మనకి ఇంకా టేస్ట్ బాగుంటుంది. మధ్య మధ్యలో ఇలా కొద్దిగా గ్యాప్ వదులుతూ కడాయి మీద మూత మూసి పెట్టండి. ఇప్పుడు పాలాక్ ఉడికేంత టైంలో మనం వేరే ప్యాన్లో ఆయిల్ వేసుకొని పన్నీర్ని ఫ్రై చేసుకుందాం. ఒక 200 గ్రామ్స్ పన్నీర్ని ముందుగా క్యూబ్స్గా కట్ చేసుకొని అందులో ఉప్పు, పసుపు, కారం, జీలకర్ర పొడి మరియు కొద్దిగా గరం మసాలా వేసుకొని ఒక 30 మినిట్స్ మ్యారినేట్ చేసుకొని ఇలా ప్యాన్లో ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు మధ్య మధ్యలో ఇలా పాలాక్ని మూత తీసి మనము పప్పు గుత్తితో స్మాష్ చేసుకుందాం. ఒక 10 to 15 మినిట్స్ మ్యాక్స్లో మనకు ఈ పేస్ట్ అనేది రెడీ అయిపోతుంది. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ గోధుమ పిండిని వేసుకొని మిక్స్ చేసుకుందాం. ఇది ఎందుకంటే మనకు కొంచెం కన్సిస్టెన్సీ అనేది కూరలో యాడ్ అవుతుందండి. ఇప్పుడు ఒక 1/4 కప్పు పెరుగుని ఇందులోనే వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం. బాగా మిక్స్ చేసుకున్నాక కొద్దిగా కసూరి మేతిని కూడా ఇందులోనే వేసుకొని బాగా కలుపుకుందాం. ఆ తర్వాత మన కన్సిస్టెన్సీకి తగినన్ని హాట్ వాటర్ని ఇందులో వేసుకుందాం. ఇక్కడ ఉట్టి హాట్ వాటరే వేసుకోండి, లేకపోతే మనకు టేస్ట్ అనేది తగ్గిపోతుంది. బాగా మిక్స్ చేసుకున్నాక మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ని కూరలో వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టి ఉడికిద్దాం. ఒక 4 to 5 మినిట్స్ ఇలా మూత పెట్టి పన్నీర్ని మీడియం ఫ్లేమ్లో ఉడికించాక ఒక లాస్ట్ టైం ఒకసారి మిక్స్ చేసుకొని స్టవ్ని ఆఫ్ చేసుకుందాం. అంతేనండి, మన పాలక్ పన్నీర్ రెడీ. చూసారుగా ఎంత బాగుందో. మీరు కూడా మీ ఇంట్లో ఇలాగే ట్రై చేయండి. ఎలా ఉందో కమెంట్ చేయండి. బాయ్.